హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి. ఈ వన్ మంకీ క్లైంబ్స్ 14 meters హైట్ ఆఫ్ ఏ పోల్. ఒక కోత్ అనేది ఏంటంటే 14 మీటర్ల పొడుగుండేటువంటి ఒక స్తంభాన్ని ఎక్కుతా ఉందంటండి. రైట్ అండి. అట్లా చూసుకుంటే కనుక ద మంకీ క్లైంబ్స్ అట్ ఏ ఫస్ట్ మినిట్ 2 meters అండి. ఫస్ట్ మినిట్లో మంకీ ఏం చేస్తుందంటే ఫస్ట్ మినిట్లో తను కోత్ అనేది ఏం చేస్తుందంటే 2 meters అనేది ఎక్కుతా ఉందండి. క్లైంబ్ అవుతుందంటే ఎక్కుతా ఉందండి. అండ్ చూడండి, డౌన్ బై ద 1 meter ద నెక్స్ట్ మినిట్ అండి. తర్వాత ఏం చేస్తుందంటే అక్కడ నుంచి 1 meter అనేది పడిపోతుందండి. 1 meter అనేది పడిపోతుందండి. నెక్స్ట్ మినిట్లోనే ఇంకో మీటర్ పడిపోతుందండి. ఓకేనండి. గమనించండి ఫ్రెండ్స్, కోత్ అనేది ఏం చేస్తుందంటే 14 మీటర్ల స్తంభం ఎక్కబోతుందండి. సో ఫస్ట్ మినిట్లో 2 meters అనేది ఎక్కుతుందండి. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందంటే 1 meter జారిపోతుందండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 2 minutes ఓవరాల్గా చూసుకుంటే 1 meter మాత్రమే కోత్ ఎక్కుతా ఉందండి. 2 minutesలో 1 meter మాత్రమే ఎక్కుతా ఉందండి. సరే, నేను ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఏంటంటే నేను ఏం తీసుకుంటానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 12 metersలో మనకి కోత్ అనేది ఎంత దూరం ఎక్కుతా ఉందనేది ఒకసారి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, 2 minutesలో 1 meter ఎక్కే కోతి 12 మీటర్లు ఎక్కాలంటే కనుక మనకి 24 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే 1 2 జా 2 అండి. 1 2 జా 2 2 minutes అండి. అలాగే 12 2 జా ఏమవుతుందంటే 24 minutes అవుతుంది సార్. రైట్. ఇక్కడ సార్ మరి 12 metersకే తీసుకున్నారు కదా, 14 metersకి మీరు ఎందుకు తీసుకోలేదని నన్ను ప్రశ్న వేస్తే ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైతే కోత్ అనేది 12 meters వరకు కష్టపడి ఎక్కితే ఆ తర్వాత ఎక్కేటప్పుడు ఇంకా జారుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే శిఖరం ఎప్పుడైతే ఎక్కేసిందో ఫైనల్గా మరి ఇంకా డ్రాప్ అవడానికి ఛాన్స్ లేదండి. అంటే ఇక్కడ 1 minutలోనే 2 meters అనేది ఎక్కుతుందండి. 1 minutలోనే 2 meters అనేది ఎక్కుతుందండి. కాబట్టి ఏంటంటే 24 minutes అనేది మనకి 12 meters వరకు పడితే ఆఫ్టర్ దట్ 1 minute టైం పడుతుందండి 2 meters ఎక్కడానికి. సో ఓవరాల్గా మనకు పట్టే టైం ఎంత అంటే 25 minutes అండి. ఆప్షన్ 3 ఫ్రెండ్స్. రైట్ అండి.